ప్రస్తుతం నేను నీలోఫర్ హాస్పిటల్ దగ్గర ఉన్నాను. ఈ నెల 6 తారీఖున బ్లైండ్ అమ్మాయి 8 ఏళ్ల ఆ పాపకి అమ్మాయిపై రేప్ జరిగిందని చెప్పేసి వాళ్ళ పేరెంట్స్ ఆ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే కనీసం పోలీసులు గుడ్డే అమ్మాయి చెప్పిందని మేము ఎట్లా కన్సిడర్ చేస్తామని చెప్పేసి దాన్ని కేసు ఫైల్ కూడా చేయలేదు. సో వాళ్ళు ఒక ప్రైవేట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేశారు. 2-3 రోజుల తర్వాత అక్కడ ట్రీట్మెంట్ తర్వాత మళ్ళీ ఇక్కడ నీలోఫర్ హాస్పిటల్ తీసుకొచ్చారు. నీలోఫర్ హాస్పిటల్లో ఇప్పుడు ఆ పాప ఉందా, అసలు ఆ పాప కండిషన్ ఏంటి, ఆ పాపకి ఏం ట్రీట్మెంట్ ఇచ్చారో, అసలు ఆ పాప పైన అత్యాచారం జరిగిందా లేదా అనేది ఇక్కడ డాక్టర్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 8-year-old Likita, she has come, blind child, came to the hospital. Mother only brought the child on 15th, on 15th. And after completing the investigations and examination, and baby was discharged on 18/7. Okay, that is July. So their findings are mainly in the private parts, fungal infection is there. So that's all. అంటే రేప్ ఏం జరగలేదు సార్, వాళ్ళ పేరెంట్స్ ఏమో రేప్ జరిగినట్టు ఆరోపిస్తున్నారు, మీరేమో ఫంగల్. That's what I am telling. Whatever the findings the doctors has given, I am giving it to you. Okay. It is the other persons, police or other persons, court to establish whether those things are happened or not. Here only in the medical examination, the private parts has been examined by the 2-3 doctors, team of doctors, and they have confirmed there is only fungal infection is there. Okay? See, it is patient discharged. That means stable. Once the patient is stable only, we can discharge the patient. Yeah. ఈ నెల నిఖిత అనే బ్లైండ్ అమ్మాయి పైన రేప్ జరిగిందని చెప్పేసి వాళ్ళ తల్లిదండ్రులు ఆరోపించారు. తర్వాత తల్లిదండ్రులు ఒక ప్రైవేట్ హాస్పిటల్ తీసుకెళ్తే ఆ ప్రైవేట్ హాస్పిటల్లో 2-3 రోజులు ట్రీట్మెంట్ చేసిన తర్వాత నీలోఫర్ తీసుకొచ్చారు. నీలోఫర్ తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ నుంచి నీలోఫర్ డాక్టర్ పోలీసులు రిఫర్ చేస్తే అప్పుడు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఎందుకంటే 6వ తారీఖు ఇన్సిడెంట్ అయిన తర్వాత వెంటనే వాళ్ళ తల్లిదండ్రులు సంబంధిత మలక్పేట్ పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళినా వాళ్ళు పోలీసులు కేసు ఫైల్ చేయలేదు. గుడ్డి అమ్మాయి చెప్పిందని మేము ఎట్లా కన్సిడర్ చేయాలని చెప్పేసి పోలీసులు కూడా కేసు నమోదు చేయడంతో వాళ్ళు ఒక ప్రైవేట్ హాస్పిటల్ని దగ్గర ట్రీట్మెంట్ చేసుకుంటారు. 2-3 రోజులు ట్రీట్మెంట్ చేసిన తర్వాత వాళ్ళు నీలోఫర్ షిఫ్ట్ చేశారు. నీలోఫర్ షిఫ్ట్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఇప్పుడు సూపరింటెండెంట్ చెప్పిన ప్రకారం ఆ అమ్మాయి 15వ తారీఖు ఇక్కడ జాయిన్ అయింది, 18వ తారీఖు డిశ్చార్జ్ అయింది. 15వ తారీఖు జాయిన్ అయిన తర్వాత అమ్మాయి కండిషన్ బాగానే ఉంది. రేప్ అనేది ఎలాంటి జరగలేదు, జస్ట్ ప్రైవేట్ పార్ట్స్లో ఇన్ఫెక్షన్ జరిగింది. ఇన్ఫెక్షన్ మూలంగానే మాత్రమే అమ్మాయికి అట్లా అయిందని చెప్పేసి చెప్తున్నారు. తను సమాధానం కూడా చాలా నిర్లక్ష్యంగా చెప్పడం జరిగింది. నేను అడిగాను, రేప్ జరిగిందని చెప్పేసి ఆరోపించారు కదా, ఆరోపించిన దానికి వాళ్ళ పేరెంట్స్ కూడా అంటే పేరెంట్స్ చెప్పిన దానికి సంబంధం లేదు, పేరెంట్స్ అదే మీరు పేరెంట్స్ మాట పోలీసుల మాట కాదు, మేము ఎగ్జామ్ చేసాం, ఒక పీడియాట్రిషియన్ ఒక గైనకాలజిస్ట్ టీమ్ ఆఫ్ డాక్టర్స్ మేమంతా చెక్ చేసిన తర్వాతనే తను రేపుకు గురి కాలేదు, ఓన్లీ ప్రైవేట్ పార్ట్స్లో ఇన్ఫెక్షన్ మాత్రమే అయిందని చెప్పేసి డాక్టర్లు చెప్తున్నారు. కానీ పేరెంట్స్ వర్షన్ ఒకలా ఉంది. ఇప్పటికే దీనికి సంబంధించి కలెక్టర్ ఇన్వాల్వ్ అయ్యారు. ఒక ఆఫీసర్ను కూడా సంబంధించి దానికి హోమ్ సంబంధించి ఒక ఆఫీసర్ను కూడా సస్పెండ్ చేయడం జరిగింది. పలు ప్రజా సంఘాలు దీని మీద చాలా ఫైట్ కూడా చేశారు. నిన్న మొన్న ఒక కలెక్టర్ దాని మీద ఎంక్వైరీ కమిషన్ కూడా వేసిందని చెప్పొచ్చు. దీనికి మాత్రం డాక్టర్ల వాదన మాత్రం చాలా భిన్నంగా ఉంది. అసలు రాత్రి ఏం జరిగింది, 6వ తారీఖు ఇన్సిడెంట్ అయితే ఇవాళ దాదాపు 26వ తారీఖు అంటే 20 రోజులదా మొత్తం ఇన్సిడెంట్ అంతా కిందికి చేసేసారు. మొత్తం పోలీసులు చెప్తున్న ఒక వర్షన్ మాత్రం, డాక్టర్లు చెప్తున్న ఒక వర్షన్, పేరెంట్స్ చెప్తున్న ఒక వర్షన్. అసలు ఏం జరిగింది అనేది మొత్తం ఇంకా తెలియాల్సింది. మనం పేరెంట్స్ నెంబర్ కోసం నిన్న 2-3 రోజుల నుంచి ట్రై చేస్తున్నాం. నిన్న మా సీనియర్ జర్నలిస్ట్ శివారెడ్డి కూడా లొకేషన్కి వెళ్ళి అక్కడ స్కూల్కి వెళ్ళి ఆ పిల్లలతో మాట్లాడించే ప్రయత్నం చేశాడు. ఆ పిల్లలు కూడా అందరూ చెప్పారు జరిగింది ఇది అని చెప్పేసి. ఆ అమ్మాయి కూడా చెప్పింది, అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్స్ కూడా జరిగిన విషయం మొత్తం చెప్పారు. అయినా కూడా ఇక్కడ డాక్టర్లు మాత్రం చెప్తుందంతా చాలా డిఫరెంట్గా ఉంది. చూద్దాం అసలు ఇది మొత్తం ఎట్ట వెళ్తుంది అనేది. మనం పేరెంట్స్ నెంబర్ కోసం ట్రై చేస్తుంటే కనీసం పేరెంట్స్ కూడా ఆ నెంబర్ కూడా దొరకని పరిస్థితి. చాలామంది మేము మీడియా వాళ్ళని ట్రై చేసాం, పేరెంట్స్ కూడా మనకు దొరకట్లేదు. ఆ పేరెంట్స్ కూడా వాళ్ళ ప్రాపర్ వచ్చేసి వికారాబాద్ అని చెప్తున్నారు. వాళ్ళు వికారాబాద్ మనకు సంబంధించిన వికారాబాద్ టీంని కూడా ట్రై చేస్తే ఆ పేరెంట్స్ నెంబర్ కూడా దొరకకుండా మాయం చేసిందని చెప్పొచ్చు. ఒక పక్క డాక్టర్లు చెప్తున్న ప్రకారం మాత్రం ఓన్లీ ప్రైవేట్ పార్ట్స్లో ఫంగల్ ఇన్ఫెక్షన్ వచ్చి మాత్రమే అమ్మాయి ఇక్కడ జాయిన్ అయింది. బ్లీడింగ్ లాంటిది ఏం జరగలేదు. అంటే నేను అడిగిన క్వశ్చన్ బ్లీడింగ్ జరిగింది కదా, అందుకే ఇక్కడ జాయిన్ అయింది కదా, మీరే పోలీసులు కంప్లైంట్ కూడా ఇవ్వడం అవన్నీ మీరే పొద్దు మేము చెప్తున్నామని చెప్పేసి చాలా దురుసుగా సమాధానం చెప్పిన పరిస్థితి. చాలా ఇన్ఛార్జ్ సూపరింటెండెంట్ రవికుమార్ అట అతను రీసెంట్గా ఇక్కడ ఛార్జ్ తీసుకున్నారు. చాలా దురుసుగా అయితే తను సమాధానం చెప్పడం జరిగింది. మీ ఇష్టానికి మీరు వార్తలు రాసుకోవద్దు, మేము చెప్పింది మాత్రమే కన్సిడర్ చేయాలి, టీమ్ ఆఫ్ డాక్టర్స్ చెప్పింది మేము చెప్పిందే మీరు రాయండి అంటూ తను ఆఫ్ ద రికార్డు కూడా చాలా దురుసుగా ప్రవర్తించడం జరిగింది. లోపలి కెమెరాను కూడా అలౌ చేయలేదు. చాలా గొడవ తర్వాత కెమెరా కూడా అలౌ చేసిన పరిస్థితి. చూద్దాం వాళ్ళ పేరెంట్స్ కూడా కనుక్కునే ప్రయత్నం చేద్దాం. మళ్ళీ ఒకసారి ఆ స్కూల్ దగ్గరికి వెళ్ళేసి దానికి సంబంధించిన
పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తుంది సిగ్నల్ టీవీ. కెమెరా పర్సన్ మహేష్తో సురేష్, సిగ్నల్ టీవీ, నీలోఫర్ హాస్పిటల్ నుండి.